టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎమ్మెల్సీ రాములు నాయక్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై కుట్ర జరుగుతోందని తనను టార్గెట్ చేశారని ఆరోపించారు. గిరిజనుల తరపున మాట్లాడుతున్నందుకే తనపై కక్ష కట్టారని అన్నారు. తాను పూర్తి వివరాలతో 4 వారాల్లో వివరణ ఇస్తా అంటే శాసనమండలి చైర్మన్ అవకాశం ఇవ్వలేదని తెలిపారు. ఈ నెల 18న తనకు పార్టీ ఫిరాయింపులపై నోటీసు వచ్చిందని చెప్పారు. తనపై ఫిర్యాదు చేసిన బోడికుంటి వెంకటేశ్వర్లు కూడా పార్టీ మారిన వ్యక్తేనని చెప్పారు. తనకు ఏ పార్టీతో సంబంధం లేదని అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీలో సభ్యుడిని కాదని, గిరిజన సమస్యలపైనే రాహుల్ గాంధీని కలిశానని తెలిపారు. తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద నాకు నోటీస్ ఇవ్వడంతో దానికి నేను ఇవాళ వివరణ ఇస్తూ నాకు ఇంకా 4 వారాలు టైం ఇవ్వండి. నేను గవర్నర్ కోట కింద వచ్చిన గవర్నర్ కోటనే అంటే ఏ పార్టీకి సంబంధం లేనోళ్ళు ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇవాళ ఎంత అబద్ధము! ఈ ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని ఖూదీ చేస్తుంది. మీరు గొర్రెలు బర్రెలను కొన్నట్లు, బజార్లో కొన్నట్లు మీ పార్టీలో చేరితే వారికి యాంటీ డిఫెక్షన్ లా వర్తించదు. ఫారూక్ హుసేన్ గారు పార్టీ మారుస్తే అతని పైన ఇంతవరకు యాక్షన్ లేదు. గిరిజనుల సమస్యల పైన, కార్మికుల సమస్యల పైన గొంతు విప్పి తప్పకుండా మాట్లాడతాం. కానీ అనేక విధాలుగా నన్ను ఇబ్బంది పెట్టడానికి ఈ ప్రభుత్వం ఆలోచనలో ఉంది. ఏదో ఒక కేసులో ఇరికియాలి, జైలుకు పంపించాలి అనే ఆలోచనలో ఈ ప్రభుత్వం ఉంది. ఆర్థికంగా దెబ్బతీయాలి ఇతనికి అనే ఈ ప్రభుత్వం ఉంది. సుపారీ ఇచ్చి నన్ను ఏది జరిగినా, నా కుటుంబం పైన ఏది జరిగినా ఈ ప్రభుత్వమే బాధ్యత వహించవలసి ఉంటుంది.